హాయ్ అండి. నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రసాదాలకి చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ రైస్. అంతే కదండి, లంచ్ బాక్సులకు కూడా చేసి పెట్టేసుకోవచ్చండి. అన్నం అయితే ఇలా వండేసి పెట్టుకోండి. కొంచెం చల్లారి పెట్టాలి. మరి పులిహోరకి చల్లారే అంత అయితే అవసరం లేదు. ఇందులోకి మనం కొబ్బరి తురుముకొని మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. వేసుకొని సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. అయితే నేనైతే పావు కేజీ రైస్ అయితే వండానండి. పావు కేజీ రైస్కి చిప్పన్నర పట్టిద్ది. కొబ్బరికాయలో ఒక చిప్ప, అలాగే ఒక చిప్పలో సగం చిప్పన్నర అయితే కొబ్బరి పట్టిద్దండి. కొబ్బరి ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ఇదిగోండి కొబ్బరి ముక్కలు అయితే కోసేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకుంటాను ఇవి. ఇంక ఇక్కడ కోసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మొత్తం మిక్సీ చేసేసుకోవచ్చు. కచ్చాపచ్చా దంచుకోవాలండి, మరి పేస్ట్ లాగా కాదు. మీరు కొబ్బరి కూరతో అన్నా కోరుకోవచ్చు. ఇదైతే ఫాస్ట్గా అయిపోయిద్ది. నేనైతే ఇలాగే మిక్సీ చేసేస్తాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇలా మిక్సీ పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ రైస్లోకి మనం ఇది కలిపేసుకోవడమే. ఇందులోకి పేస్ట్కి సరిపడా సాల్ట్, మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. పావు కేజీ బియ్యానికి చిప్పన్నర కొబ్బరి కంపల్సరీ పట్టిద్దండి. కొంతమంది పాలతో కూడా చేస్తారు కొబ్బరి అన్నం అంటే. తర్వాత కొబ్బరిని నూనెలో వేయించుకుంటారు తాలింపుతో పాటు. నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తానండి. ఒక్కొక్కసారి పాలతో కూడా చేస్తాను. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని దీంట్లో మనం తాలింపు వేయించేసుకోవచ్చు. కళాయి పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్తోనే చేసుకోవచ్చు. స్కిప్ చేసేసేయండి నెయ్యి. లేదు అంటే కనుక ఆయిల్ స్కిప్ చేసి నెయ్యితో అన్నా చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, కొంచెం సాయి మినపప్పు, జీలకర్ర కొంచెం ఎక్కువే పట్టిద్దండి. నేను 2 స్పూన్స్ దాకా వేసాను. ఇవి వేయించుకోండి బాగా. కొంచెం కలర్ మారిన తర్వాత జీడిపప్పు, వేరుశనగ గింజలు, ఈ రెండు వేయించుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 8 కాయల దాకా వేసానండి నేను. తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు కూడా నేను 7 కాయల దాకా వేసాను. మనకి కొబ్బరి అన్నంలోకి ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయనండి కారం. తర్వాత కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసి
ఇప్పుడు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మనం రైస్లో వేసేసుకోవడమే. ఈ రైస్లోకి మనం వేయించుకున్న పోపు వేసేసుకోవడమే. ఇది కలిపేసుకోవడం ఇలాగా. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చండి, సింపుల్గా అయిపోయిద్ది. మనం ఎక్కడికన్నా వెళ్తున్నా సరే మనం చేసి పెట్టుకోవచ్చు. దీనికి కాంబినేషన్ ఇంకా ఏం అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చాలా ఇష్టంగా కూడా తింటారు. మేము వినాయక చవితి టైంలో కూడా వినాయకుడికి 2-3 ట్రిప్పులైనా పెడతామండి ఇలా కొబ్బరి అన్నం చేసి. సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటతో, టేస్టీ వంటతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.